నమస్కారం అండి. జనరల్‌గా మన బిజినెస్ అన్నది ఎప్పుడైనా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవ్వాలంటే, దాని తాలూకా కీ రూల్ ఏంటంటే, మనకి అంటే మనం ఎప్పుడైనా ఎవరికైనా సరే ఏదైనా ఇవ్వాల్సి వస్తే, ఇవ్వాల్సింది ఆఖరిలో ఇవ్వాలి. అంటే వెనకివ్వాలి. తీసుకోవాల్సింది ముందు తీసుకోవాలి. క్యాచ్ ఈజ్ ఫస్ట్, గివింగ్ ఈజ్ లాస్ట్ అని ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఎలా జరుగుతుందంటే మీకు ఉదాహరణకి మన దగ్గర కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఈ ఎంప్లాయీస్ జనరల్‌గా యూనియన్‌లు ఈ గొడవలన్నీ కామన్‌గా ఉంటూ ఉంటాయి. జనరల్‌గా ఫస్ట్ ఏం చేయాలి అంటే ఎంప్లాయీకి గనక మనం ఎంప్లాయీస్‌కి మనం ఏదైనా ఒక మంచి ఆఫర్ ఇవ్వాలి అనుకుంటే, ఆ ఆఫర్‌ని మనం ఈ చిన్న అచీవ్‌మెంట్ ఉంది. ఆ అచీవ్‌మెంట్ గనక మీరు రీచ్ అయితే ఒక మంచి ఆఫర్‌ని మీకు అనౌన్స్ చేస్తానని చెప్పేసి ముందు చెప్పాలి. అది పూర్తి అయిన తర్వాత అప్పుడు అనౌన్స్ చేయాలి. ఆఫర్ ఎలా ఉండాలంటే ఓకే. వాళ్ళ ఫ్యామిలీకి లేకపోతే వాళ్ళ కెరియర్‌కి ఏదో ఒకటి బాగా ప్లస్ అయ్యే విధంగా ఉండాలి. అలా చేసి ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ ఇంకా అవ్వలేదు. ముందు మనం ఒక కండిషన్ పెట్టాం. ఆ కండిషన్ ఫుల్‌ఫిల్ అయితే అనౌన్స్ చేస్తామని చెప్పాం. కండిషన్ ఫుల్‌ఫిల్ అయింది. అప్పుడు అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసాం మనం. అనౌన్స్ చేసిన తర్వాత అప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడు చేయాలి? అనౌన్స్‌మెంట్ అయిన తర్వాత. అంటే అనౌన్స్‌మెంట్‌కి మన ఇంప్లిమెంటేషన్ కంపల్సరీగా చేయాలి. ఎస్కేప్ అవ్వకూడదు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎథిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంప్లిమెంటేషన్ అంటే అనౌన్స్‌మెంట్‌కి ఇంప్లిమెంటేషన్ మధ్యలోనే మ్యాక్సిమం గ్యాప్ మనం తీసుకోవాలి. ఆ గ్యాప్ ఎలా ఉండాలి అంటే మీరు అప్పుడు మాకు ఇలా చెప్పారు. ఇంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు స్ట్రైక్కి దిగేంత వరకు వెళ్ళకూడదు. వాళ్ళు వెయిటింగ్లోనే మ్యాక్సిమం దాకా తీసుకొచ్చి అప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో మనం ఇచ్చేది వెనకివ్వాలి. ఇవ్వక తప్పదు. అది వెనకివ్వాలి. అంటే లాస్ట్లో ఇవ్వాలి. తీసుకోవాల్సింది ముందే వాళ్ళతో మనం మీకు ఇలా మంచిది అనౌన్స్ చేస్తాం. ముందు ఈ అచీవ్మెంట్ మీరు రీచ్ అయితే అని ఒక కండిషన్ పెట్టి ముందు అచీవ్మెంట్ని మనం రీచ్ చేయించాం కదా. సో అది మనం తీసుకోవాల్సింది. అంటే వాళ్ళ అచీవ్మెంట్ అన్నది అంటే వాళ్ళు చేసే వర్క్ పెర్ఫార్మెన్స్ అన్నది మనకు సంబంధించింది. సో దాన్ని ముందుగానే మనం తీసుకోవాలి. అలా చేస్తే ఎనీ బిజినెస్ సక్సెస్ఫుల్గా వెళ్తుంది.